అందరికీ నమస్కారం. నేను మీ ఆడనారాజు. ఏపీలో మనకి ప్రస్తుతం మనం గమనించినట్లయితే మాత్రం ఏపీలో వైసీపీ పార్టీ పరిస్థితి అంటే నెక్స్ట్ వైసీపీ పార్టీ తీసుకునే స్టాండ్ ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటే వైసీపీ పార్టీ ఈసారి ఘోరంగా ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీ యొక్క భవిష్యత్తు ఏంటి అనేది అందరికీ ఉత్కంఠగా ఉంది. అదేవిధంగా వైసీపీ పార్టీ శ్రేణులు కూడా చాలా కీలకంగా ఎదురు చూస్తారు. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం వైసీపీ పార్టీకి 2024 ఎన్నికల్లో 39.37% అంటే దరిదాపులు 40% ఓట్ షేరింగ్ వైసీపీ పార్టీకి వచ్చింది. 40% షేరింగ్ అనేది వైసీపీ పార్టీకి ఆల్మోస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. కాకపోతే వైసీపీ పార్టీకి సీట్లు అనేవి చాలా తక్కువగా అంటే 11 స్థానాలు మాత్రమే వైసీపీకి రావడం అనేది ఇక్కడ కొంచెం వైసీపీ పార్టీకి మైనస్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఓట్ షేరింగ్ చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి 40% ఓట్ షేరింగ్ ఉంది. అయితే ఈ వైసీపీ పార్టీకి రేపు సవాల్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వైసీపీ పార్టీకి రిజైన్ చేశారో అది కొంచెం వైసీపీ పార్టీకి కొంచెం డౌన్ఫాల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీకి ఎవరైతే వైసీపీ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే రాజీనామా చేశారో అది కొంచెం వైసీపీ పార్టీని అంటే డిప్రెషన్లో కావచ్చు, లేకపోతే కొంచెం వైసీపీ పార్టీ వాళ్ళు ఆలోచించే స్థాయికి వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైసీపీ పార్టీ వాళ్ళు తీసుకున్న ప్రధానమైన స్టాండ్ ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం ఏదైతే అసెంబ్లీలో ప్రశ్నించారో పోరాటం చేశారో అది ఖచ్చితంగా వైసీపీకి చాలా కీలకంగా అంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఏదైతే వాయిస్ని రేజ్ చేశారో ఈ వాయిస్ని ఏదైతే ఉందో అది వైసీపీ పార్టీ చాలా అంటే సీట్లు తక్కువ వచ్చినా సరే ఓట్ షేరింగ్ మాత్రం మాకు ఎక్కువ వచ్చిందన్న అంశాన్ని అసెంబ్లీలో చాలా బలంగా చెప్పారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వైసీపీ పార్టీ తీసుకున్న స్టాండ్ ఇచ్చిన వాయిస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బలంగా వినిపించిందని మనం చెప్పుకోవచ్చు. అది పొలిటికల్ అంటే స్ట్రాటజీ ప్రకారం కావచ్చు, లేకపోతే రాజకీయ వ్యూహ పరంగా కావచ్చు, అది ఖచ్చితంగా బలంగా మార్పు తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ పార్టీకి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా మనం గమనించేటైతే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక మీదే వైసీపీ పార్టీ ఆధారపడి ఉంది. ఇప్పుడు వైసీపీ పార్టీకి అంటే కూటమి నుంచి వచ్చే ఏదైతే వ్యతిరేకత ఉంటుందో ఆ వ్యతిరేకత రేపు పొద్దున్న వైసీపీ పార్టీకి అవకాశంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు 40% ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి ఇంకా 10% ప్రభుత్వ వ్యతిరేకత కలిగినట్లయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి రేపు వచ్చే ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. అది 10% రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వైసీపీ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికలకి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేది వైసీపీ పార్టీకి చాలా కీలకం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత అంశం ఏదైతే ఉందో అదే ఈసారి వైసీపీ పార్టీకి చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు బలంగా వాయిస్ని వినిపించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే 11 మంది కూడా బలంగా వాయిస్ వినిపించగలుగుతారో ఖచ్చితంగా వైసీపీ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ఉంది. ప్రతిపక్ష హోదా అనేది వైసీపీ పార్టీకి ఇవ్వకపోయినా సరే ప్రజల తరపున ఈ 11 మంది ఎమ్మెల్యేలు పోరాటం చేస్తారని భావన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీ పార్టీ ఖచ్చితంగా బలమైన వాయిస్ని వినిపించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా అంటే డైరెక్ట్గా అయితే సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే కూటమిలో ఉండడం, అదేవిధంగా వైసీపీ పార్టీ యొక్క పొలిటికల్ అంటే ఆ పార్టీ యొక్క ఐడియాలజీ వేరు, బీజేపీ పార్టీ ఐడియాలజీ వేరు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీకి బీజేపీ పార్టీ డైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. రేపు ఇండైరెక్ట్గా కూడా వైసీపీ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఇంకో ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన అన్ని రకాల ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఈసారి ఏదైతే 11 మంది ఎమ్మెల్యేలు బలంగా వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష హోదా కోసం మాట్లాడిన అంశం ఏదైతే ఉందో అది కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రేపు వైసీపీ పార్టీ గెలుపు ఓటములు అనేది ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశమే చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూటమి తీసుకున్న నిర్ణయం వల్లే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని ఖచ్చితంగా వైసీపీ పార్టీ క్యాచప్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి నెక్స్ట్ మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.